ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది ఉదయ కాలము పరిశుద్ధమైన దేవుని మాటలు వినటానికి కాసేపు దేవునికి సమయం ఇద్దాం. పరిశుద్ధ గ్రంథము సమయలు, మొదటి సమయలు 17వ అధ్యాయము 32వ వచనం. ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవరు మనస్సు కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడునైన నేను నిన్ను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. ఇక్కడ మీరు గమనిస్తే సౌలు దగ్గర దావీదు మాట్లాడుతున్నారు. మీ మనస్సు కృంగిపోయి ఉన్నదా? కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ ఫిలిష్తీయుడైనటువంటి సున్నతి లేని గొలియాతు రోజు వారిని బెదిరిస్తూ నానా విధమైనటువంటి పరిస్థితులు వారిలో కృంగిపోయి ఉన్నారు. వాళ్ళ నిమిత్తం మనం కుంగిపోవలసిన అవసరం లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడేదనని దావీదు సౌలుతో అని చెప్పాను. ఈరోజు కృంగిపోయినటువంటి స్థితి కొంతమంది ఆత్మీయులకి ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఆత్మీయ జీవితంలో అప్పుడప్పుడు అంటుంటారు, మనం ప్రార్థన చేస్తాం, ఎంతగా ప్రార్థన చేసి నేను పనిచేసే చోట వాళ్ళ మాటలకి నేను కుంగిపోతున్నాను, నేను నివసించే చోట చాలా సందర్భాల్లో నేను వాళ్ళతో మాట్లాడలేక కృంగిపోతున్నాను. వ్యాపారములో, ఉద్యోగములో, పిల్లల విషయంలో, కుటుంబములో, ఇంకా చెప్పాలంటే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఎందుకు మాకు ఇలా జరుగుతుంది? మా మీదకే ఏ విషయంలో కృంగిపోవద్దు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆయన త్వరగా నీకు ఏ విషయములో ఉన్నావో ఆ కృంగినటువంటి స్థితిలో నుంచి లేపుతాడు. యెషయా గ్రంథములో 46లో 2వ వచనములో, మీ మేతలు సొమ్మసిల్లి పశువులు భారముగా నున్నవేమో, అవి కృంగజేయుచు కూలుచు నుండెను, ఆ బరువులు విడిచిపెట్టు కొనలేక తమ చెరలోనికి పోయినవేమో. చూసారా? మేత లేక పశువులు భారముతో కృంగిపోయినట్లుగా దేవుని సన్నిధిలో అట్లాంటి కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో. అధైర్యపడద్దు. అదే యెషయా గ్రంథములో 61వ అధ్యాయము 1లో మనం చదువుతాం, ప్రభువు యెహోవా ఆత్మ నీ మీదికి వచ్చి ఉన్నది, నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదల, బంధింపబడిన వారికి మిమ్ములను ప్రకటించుటకు, యెహోవా హితవస్త్రములను మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరూ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించుచున్న వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును, బూడిది ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూసారా? చెరలో ఉన్నారా? బంధించబడి ఉన్నారా? దుఃఖముతో ఉన్నారా? ఇదిగో ప్రతి ఒక్కటి కూడా మీరు వాక్యం వినండి జాగ్రత్తగా. కృంగిపోయినటువంటి జీవితాలుగా ఉన్నా, లేకపోతే నిన్ను కృంగదీసే మాటలు ఉన్నా, కృంగదీసేటువంటి పరిస్థితులు ఉన్నా, దేవుని వాక్యమున చేత త్వరగా నీకు కార్యము జరుగుతుంది. త్వరగా నీకు కార్యములు జరగాలి. అందుకే దేవుడు మమ్మల్ని పంపెను అంటున్నాడు. అక్కడ దేవుని ఆత్మ సంబంధమైన ఆయన అభిషేకము మా మీద ఉన్నది. వాక్యం ప్రకటిస్తున్నది కారణం అదే. వాక్యం వినండి,
వాక్యానికి లోబడండి. ప్రతిరోజు వాక్యము దేనికి సూచిస్తుందంటే నీకు రావలసిన వాటిలో నుంచి కీడు దోషములు తప్పించటానికి, ఉన్న వాటి నుంచి తొలగించటానికి దేవుని వాక్యము నీకు ఎంతో ఉల్లాస వస్త్రములు, ఆనంద తైలము, అభిషేకము చేత వాక్యములో ఉన్నది. ఆ వాక్యానికి చోటి. ఈరోజు మనం చూస్తే ఎన్నో కృంగిపోయి ఉన్నవి అని చెప్పి ఫోన్ పట్టుకొని కొన్నిసార్లు ఏవేవో చూసి ఎక్కడన్నా కొద్దిగా ఆదరణ కలిగే మాటలు ఏవో చూస్తుంటారు. లోకములో ఎక్కడ ఆదరణ లేదు, వాక్యములో ఉన్నది. వాక్యం చూడు, వాక్యానికి అలవాటు పడు. 10-15 నిమిషాలు రోజు నీకు వాక్యమును వస్తున్న 20 మినిట్స్ లోపే ఆ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే ఆ బంధించబడిన బంధకాలు తెగిపోతాయి. దేవుడు వాక్యానికి చోటు. ప్రతిరోజు నీ దైనందిన జీవితంలో దేవుని వాక్యాన్ని నువ్వు అలవర్చుకో. యెజరా గ్రంథములో చూస్తే 5వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ మరొక మాట మనం చూడొచ్చు. రాజు అయిన తమకు తెలియవలసినది దేమనగా, మేము యోధా ప్రదేశమునకు వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడి ఉన్నది. గోడలను మానులను వేయబడినట్లు మరియు ఈ పని త్వరగా జరిగించుచు వారి చేతిలో వృద్ధి చేయమని ఇక్కడ రాయబడి ఉన్నది. వృద్ధి అగుచున్నది అని రాయబడి. చూడండి, మహాదేవుని మందిరము. ఈరోజు నీకు ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్న ఆ మహాదేవుని యొక్క మందిరం అది చిన్న మందిరమే కావచ్చు. అర్థమైందంటే పాకలో ప్రార్థన చేసుకునేది కావచ్చు. ఓ పెద్ద బిల్డింగ్లో మరి ఆరాధన చేస్తున్న క్రమం కావచ్చు. ఎక్కడైనా కానీ నువ్వు అలవరుచుకున్నటువంటి సంఘము, నీ కొరకు ఉపదేశించేటువంటి సంఘము, నీ కొరకు ప్రార్థించేటువంటి సంఘములో నీవు ఆ మహాదేవుని మందిరములోనికి నువ్వు అక్కడికి వెళ్ళి ప్రభువుకి నీకున్నటువంటిది అప్పగించి ఆయన చెప్పేది నువ్వు వినగలిగితే త్వరగా నువ్వు ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నావో ఆ స్థితిలో నుంచి లేపుతాడు ఆయన. ఆ స్థితిలో నుంచి లేపగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. కీర్తన యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 22వ వచనం, వారిలో ఒంటరైన వాడిని 1000 మంది అగును, ఎన్నిక లేని వాడిని బలమైన జనాంగముగా యెహోవాగు నేను తగిన కాలమందు ఈ కార్యములు ఇదిగో త్వరపెట్టుచున్నానని రాయబడింది. ఒంటరైన వాడిని 1000 మందిగా చేస్తానంటాడు. ఎన్నిక లేని వారిని బలమైనటువంటి వారుగా చేస్తానంటాడు. నేను త్వరగా ఈ కార్యములు త్వరపెడుచున్నానని చెప్తాను. ఎప్పుడు? ప్రార్థనకి టైం ఇవ్వకుండా, దేవుడి సన్నిధికి వెళ్ళకుండా, నీ కుటుంబము దేవునికి సమయము ఇవ్వకోకుండా ఉండి ఎక్కడో ఉన్నప్పుడు నీకు త్వరగా కార్యాలు జరుగుతాయా? త్వరగా నీ కార్యాలు జరగాలంటే, ఈ కార్యాలు త్వరగా జరగాలంటే దేవుడు మందిరానికి నువ్వు త్వరగా ఆదివారం వస్తే ఎక్కడ ఉంటావు? దేనికి తొందరపడుతున్నావు? ఎప్పుడు ఆదివారం వస్తుందా, ప్రభు సన్నిధికి వెళతాం, మేమంతా కలిసి ఆరాధనలో ఉంటాం అనే ఆసక్తి ఉందండి. అక్కడికి వెళ్తేనే ఇక్కడ అంటున్న మాట, ఈ కార్యములు త్వరగా చేస్తాడు ఆయన. ఎప్పుడంటే ప్రభు సన్నిధిలో నువ్వు గడిపిన కొలది. లూకా సువార్తలో కూడా అంటాడు, ఇసుకకి ప్రార్థన చేస్తున్నావు, ఆ న్యాయాధిపతి అయినటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, ప్రతివాది దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చమంటే తీరుస్తాడా? 18వ అధ్యాయం 7లో మనం చూస్తే, దేవుడు తనను ఏర్పరచుకున్న, లూకా సువార్త 18:7లో దేవుడు తనను ఏర్పరచుకున్నటువంటి వారిని దివారాత్రులు తనను గురించి మొరపెట్టుకొని చూండగా వారికి న్యాయము తీర్చును. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయములేనే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. మీతో చెప్పుచున్నాను, ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసులను కనుగొనెను. చూసారా? ఎప్పుడు నువ్వు త్వరగా చూస్తావు ఆయన కార్యాలు, నువ్వు ఆయన దగ్గర మొరపెట్టాలి. అక్కడున్న స్త్రీ ఎక్కడికి వెళ్తుంది? ఇదిగో అక్కడ ఒక అన్యాయాధిపతి అయినటువంటి న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి ఎందుకయింది? నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని. నువ్వు నిజంగా మొరపెట్టు, కన్నీరు కార్చు, ఉపవాసం ఉండు, దేవుని మందిరంలోకి వెళ్ళు, దేవుని వాక్యముతో సహవాసం చేయి, ప్రభుతో నువ్వు నిబంధన చేసుకో, పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేయి.
నీకు త్వరగా న్యాయం తీరుస్తాను, త్వరగా నీకు కార్యము జరుగున్నట్లుగా ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేఖనాలు సెలవిచ్చిన ప్రకారంగా కృంగిన వారిని త్వరగా లేపుతాడు, ఒంటరైన వారిని 1000 మందిగా చేస్తాడు. ఇదిగో ఎన్నిక లేని వారిని బలమైన వారుగా చేస్తాడు. నువ్వు మొరపెడితే నీకు త్వరగా ఉత్తరం ఇస్తాడు. కాబట్టి ఆ మహాదేవుని మందిరములో, ఆ మహాదేవుని స్తుతించటంలో, ఆ మహాదేవుని గణపరచటంలో నీవు నీ కుటుంబం ముందున్నారా? ఇక మీదట దేవునికి సమయం ఇవ్వండి. అట్టి విషయంలో దేవుడు నిన్ను అన్ని విషయములో కూడా గొప్ప గనులుగా చేస్తాడు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ వాక్యం విని ఏ విషయములో కృంగిపోయారు, ఏ విషయములో బలహీనంగా ఉన్నారు, ఏ విషయంలో ప్రార్థనకు దూరముగా ఉన్నారు, ఏ విషయంలో ఆత్మీయతలో వ్యతిరేకంగా ఉన్నాయో వాటి నుంచి తొలగించి మీరే హక్కును చేర్చుకొని కృంగిన వారిని ఉల్లాసముతో బలముతో లేవనెత్తి ఒంటరైన వారిని 1000 మందిని చేస్తాం. ఇదిగోనైనా బలహీనులను మహాబలవంతులుగా చేస్తాం. ఇదిగోనైనా నిజముగా మొరపెట్టు వారికి త్వరగా న్యాయము తీరుస్తాం అనే విశ్వాసం వారిలో కలుగు చేయమని ఈ ఉదయం ఈ దినచర్య అంతట్లో మీ బిడ్డలకు తోడయుండి సమస్తమును మీ కృపలో స్థిరపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.